విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ జగన్ వ్యతిరేకమని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వైసీపీ వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా వైసీపీ నిలబడిందని అమర్నాథ్ తెలిపారు. వెంటిలేటర్ మీద ఉన్న స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ కేవలం ఆక్సిజన్లా పనిచేస్తుందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మొదటి నుంచి వైఎస్ జగన్ వ్యతిరేకమన్నారు. అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రభుత్వంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తాలూకా సెంటిమెంట్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి దాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర శాసనసభ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజల తాలూకా ఉద్దేశం ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఏదైతే చెప్పిందో చెప్పినటువంటి దాని ప్రకారం ఆ రోజు నుంచి ఆ పూర్తి స్థాయి ఒత్తిడి మాకు ఆ రోజు ప్రభుత్వం నుంచి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా నిన్న కుమారస్వామి గారు వారి మాటల్లో చెప్పినటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. నాకున్నటువంటి సమాచారం మేరకు ఈ 1100 కార్మికులకు సంబంధించినటువంటి డబ్బు కానీ లేదా గతంలో ఒక 500 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి 1600 కోట్ల రూపాయలు కూడా ఈ ప్రకటించినటువంటి 11,440 కోట్ల రూపాయల్లో మినహాయించుకొని 9,800 కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇవ్వబోతా ఉన్నారన్నటువంటిది మాకున్నటువంటి సమాచారం. మీరు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ ప్యాకేజీకి వెనక ఉన్నటువంటి మతలబ్ ఏంటి? సరే, ఇందాక నేను చెప్పినట్టు ఇదేదో వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్కి ఆక్సిజన్ అందించినట్టు అవుతుంది. అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి ప్రకటన చేసిన తర్వాత